హలో అండి. ఇప్పుడు పాలక్ పన్నీర్ ప్రిపరేషన్. వీటి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పన్నీర్, ఇది పాలక్ కూర కడిగి బాయిల్ చేసి పెట్టుకున్నాను, మిక్సీకి వేసుకున్నాను ప్యూరీలాగా. పచ్చిమిర్చి, టమాటా, అల్లం, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర అండ్ తర్వాత కొంచెం కార్న్ వాటర్ తీసుకోవాలి. అది ప్రాసెస్ ఇన్ బిట్వీన్లో చూపిస్తాను. ప్రజెంట్ అయితే పాలకూరని ప్యూరీ లాగా వేసుకోవాలి, ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ని వెలిగించుకోవాలి. కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనము తర్వాత జీలకర్ర, పసుపు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం వేడెక్కాక ఇది కొంచెం హీట్ ఎక్కాక మనము పాలకూర పేస్ట్ మొత్తం వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం ఉడికించాలి. తర్వాత ముక్కలుగా కోసుకున్న టమాటా, పచ్చిమిర్చి, అల్లం బాగా అన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి. టమాటా ప్యూరీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. బాగా ఇది బాగా బాయిల్ అయిందండి. మనకి కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఇలాంటి పొజిషన్లో మనము ముక్కలుగా కోసుకుని పన్నీర్ని యాడ్ చేయాలి. పన్నీర్ని ఈ సైజులో ముక్కలుగా కోసుకున్న తర్వాత మొదట ఒకసారి కడగాలండి. ఆ తర్వాత పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని మనం రెడీగా ఉన్న పాలక్ ప్యూరీలో వేసేసేయాలి. వేసి ఒకసారి అవి డిస్టర్బ్ అవ్వకుండా కలుపుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు బాయిల్ అయితే సరిపోతుందండి. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అవ్వనిద్దాం. పన్నీర్ ముక్కలు కూడా ఉడికాయండి. ఇప్పుడు ఈ పొజిషన్లో మనము కొంచెం కార్న్ఫ్లోర్ మిక్స్ చేసిన వాటర్ని యాడ్ చేయాలి. ఇది ఎందుకంటే కాస్త చిక్కబడడం కోసం మరియు కలర్ కొంచెం డీకలరేషన్ అవుతుంది. వేసి కలుపుకోండి. కొంచెం కలర్ లైట్గా రావడం కోసం అంటే చిక్కబడడం కోసం కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకుంటామండి, అంతే. అది వేయకపోయినా ఏం కాదు, బట్ వేసుకుంటే ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ. ఇది బాగా బాయిల్ అయిందండి. ఇప్పుడు మనము ఫైనల్గా కసూరి మేతిని వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు ఇంకాస్త చిక్కబడే వరకు ఉంచి స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. దీంట్లో పైన కాస్త నెయ్యి వేసుకోవాలండి.
చూడండి, నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్గా బటర్ వేసుకోవచ్చు, బట్ నాకు బటర్ ఎక్కువ వాడడం ఇష్టం ఉండదు. అందుకే నేను జస్ట్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత పైన కొంచెం నెయ్యి యాడ్ చేశాను. ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో బాగా కుక్ అయిపోయిందండి ఇది. ఇప్పుడు మనం స్టవ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ కోసం మా బాబుని పిలుద్దాం. పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది.